అందరికీ నమస్కారం. ఈవేళ మనం ఓ మంచి తమాషా కథతో ఆనందపడదాం. ఈ కథలు పిల్లలకు బాగా నచ్చుతాయి. ఇది కేవలం కథే కాకుండా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని కూడా అనుకోవాలి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి అంగడి పెట్టుకొని ఉన్నాడు. అప్పట్లో అంగళ్ళు పైన బెంచులు టేబుల్స్ ఉండేవి కావు. చుట్టూ అన్ని వస్తువులు పెట్టుకొని మధ్యలో కూర్చొనేవాళ్ళు, వచ్చిన వాళ్ళకి అందించేవాళ్ళు. ఆ వ్యక్తి ఆ విధంగా అమ్మకం జరుపుతూ ఉన్నాడు. ఏమైందంటే మధ్యాహ్నం వేళ కావడం వల్ల అతను భోజనం చేసి కూర్చొని ఉన్నాడు. నిద్రాదేవి వరించే పరిస్థితుల్లో ఉంది. ఆవలిస్తూ ఉన్నాడు. నిద్రపోతే బయట పెట్టిన వస్తువులు ఎవరైనా తీసుకోపోతారేమో అని అలాగే కూర్చొని నిద్రపోకుండా ఉండడానికి కునికిపాట్లు పడుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల అతనికి పైన పెట్టిన తేనె సీసా కనబడింది. అదంతా దుమ్ము పడి ఉంది. అయ్యో, దుమ్ము పడి ఉంది, దీన్ని ఎవరు కొనరు కదా, దీన్ని శుభ్రం చేద్దామని ఒక కట్టెకు బట్ట కట్టి ఉంటాడు. దాంతో అట్లా విదిరించడం చేస్తూ ఉంటాడు. అట్లా విదిరించినప్పుడు ఏమైందంటే అది వెళ్ళి ఆ సీసాకు తగిలి కింద పడి పగిలిపోయింది. అయ్యో, ఎంత పని చేశాను అని. ఇంకా అది పడిపోతే దానికి డబ్బులు వేస్ట్ అవుతాయి, ఏదో విధంగా కొనేటట్టు చేయాలని చెప్పి మరొక సీసా లేకి ఆ తేనె అంతా ఎత్తాడు. ఆ పగిలిపోయిన ముక్కలన్నీ పక్కన పెట్టాడు. తుడుచుకోవడానికి ఆ బట్ట అంతా తడిచిపోయింది కాబట్టి దుమ్ముగా ఉందని గోడకట్లు పూసినాడు. ఆ గోడకు పూసిన తేనె తినడానికి అని చెప్పి ఒక ఈగ వచ్చి వాలింది. ఆ ఈగ ఎప్పుడైతే వాలిందో పైన ఉండే బల్లి దాన్ని చూసింది. వెంటనే తన ఆహారం కాబట్టి అది ఫాస్ట్గా వందే భారత్ ట్రైన్ లాగా వచ్చేసింది అనమాట. వచ్చేసి దాన్ని తినడానికి పోతే ఆ ఈగ తప్పించుకున్నాడు, ముందుకు పోయింది. అది బల్లి కూడా పరిగెత్తి వచ్చింది. ఇంత లోపల వీని పక్కనే కూర్చున్నటువంటి పిల్లి, వాడి సాకుడు పిల్లి, అది కూడా కళ్ళు మూసుకొని అట్లా కూర్చొని ఉండి ఎప్పుడైతే బల్లి కిందికి వచ్చిందో దానికి మెలకు పోయింది. బల్లిని చూసి పరిగెత్తి దాంతో ఆడుకోవడం ప్రారంభం చేసింది. బల్లి తోక తెగిపోయింది. బల్లి ఏమో పరిగెత్తిపోయింది, తోక ఎగురుతూ బయటకు పోతా అంటే పిల్లి కూడా బయటకు వచ్చింది. బయటకు వస్తూనే ఎదురింట్లో ఒక కుక్క ఉంది. అది అల్సేషన్ డాగ్ అనమాట. ఈ పిల్లిని చూసిన వెంటనే దానికి దీనికి పడదు కదా, అది వచ్చి పిల్లిని నోట్లో పెట్టుకొని ఇట్లా ఊగిచ్చి చంపేస్తుంది. పిల్లి కొట్టుకుంటా ఉంది. ఆ అరుపులు విని ఈ యజమాని కోపం వచ్చి చేతిలో ఉండే ఆ కర్రతో దాన్ని బుర్ర పొగలగొట్టాడు. అది కుయ్యో మొర్రో అంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంటి యజమాని బాగా ఎండాకాలం బాగా తిని, బాగా పెరుగు తిని గొరకలు పెడుతూ పడుకొని ఉన్నాడు. చొక్కా కూడా తీసేసి పైగా పడుకొని ఉన్నాడు. ఈ కుక్క అరుచుకుంటూ పోయేటప్పుడు వానికి మెలకుపోయి, పాడు కుక్క ఎందుకు ఏడుస్తుంది నేను చూస్తే దాని బుర్ర పగిలి రక్తం వస్తుంది. అయ్యో, నా కుక్కను కొట్టిన వెధవ ఎవ్వడు అని బయటకు వచ్చాడు. వస్తూనే వీడు కట్టి తీసుకుని లోపలికి పోతున్నాడు. వీనికి పడదు, పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది. వాడు అన్నాడు, ఏ రా పిచ్చిముండా కొడుక, నా కుక్కను కొడతావా నువ్వు అన్నాడు. నిన్నే కొట్టాలనుకున్నాను రా, చాలా రోజుల నుంచి కొట్టలేక నీ కుక్కను కొట్టాను అన్నాడు. ఎందుకు కొట్టావురా కుక్క అన్నాడు వాడు. నా పిల్లిని నీ కుక్క కరిచిందిరా, అందుకు కొట్టాను అన్నాడు. అయితే ఏం, దాన్ని ఎందుకు కొట్టావు నువ్వు? నేను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న కుక్కను అన్నాడు. మరి నా పిల్లిని తినలేదు అది అన్నాడు. ఇద్దరు కలబడినారు, కొట్టుకుంటున్నారు. ఇంత లోపల అక్కడ బీడీలు తాగేవాళ్ళు వీళ్ళంతా వచ్చినారు. జనాలు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఇంకా కొంచెం బాగా ఇది చేయాలని చెప్పి పచ్చగడ్డి వేయకుండా బగ్గుమనేటట్టు ఏయ్ కొట్టు దంచు అంటాను. ఈ లోపల కూడా వచ్చి అక్కడ పెట్టినటువంటి కిరోసిన్ డ్రమ్ని ఆనుకున్నారు. అది కాస్త కింద పడిపోయింది. ఒకడు బీడీ తాగి ఎయ్ అని వేసేసాడు. పోయింది, మొత్తం కాలిపోయింది. ఓ చిన్న సంఘటన ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసింది. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు ఆలోచించాలి. సోమరిగా ఉండేవాడి చేసే పనులు ఇట్లా ఉంటాయని తెలుస్తుంది. వాడు కూర్చోకుండా లేచి ఆ బాటిల్ అట్లా తుడిచి ఉంటే బాగుండేది. కాబట్టి మనం కూడా ఏ పనైనా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని ఈ కథ మాకు తెలియజేస్తుంది. నమస్తే.